శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నా గురుబలంతో ఈ సందేశం వినేలోపు నీ అకౌంట్లో 11 లక్షలు పడతాయి బిడ్డ. ఒక్క నిమిషం నీ సాయి చెప్పేది విను. ఈ అవకాశాన్ని వదులుకోకు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నేను చెప్పే ఈ మాటలను ఏ మాత్రం కూడా అనుమానించకుండా నమ్మకంతో విను. ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరమమ్మా. మీ బాబా ఆజ్ఞ లేకుండానే నీవు అసలు నా దర్శనానికి వస్తున్నావా? రాలేవు కదా బిడ్డ. మరి ప్రతిరోజు కూడా నా దివ్య దర్శనాన్ని నువ్వు పొందుతున్నావంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉందని కదా అర్థం బిడ్డ. నీకే కాదు, ఎవరైతే మనసారా సాయి అంటూ నా రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారో వాళ్ళ ఎదుట ఎప్పుడు కూడా కొలువై ఉంటాను బిడ్డ. వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది. ఇది నా మాటగా మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అసలు మర్చిపోవద్దు బిడ్డ. నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనానికి కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తున్నారు. నువ్వు దిగులుతో ఉన్నటువంటి కారణం ఏమిటో నాకు తెలుసు బిడ్డ. నువ్వు ఒకరికి ధనం ఇచ్చి ఆ ధనం రాక ఎంతో బాధపడుతున్నావు. లేదంటే పత్రాలతో కూడినటువంటి ఒక పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ చింతిస్తున్నావు కదూ. వాటి గురించి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి బిడ్డ. దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపమంటూ వేడుకుంటున్నావు. తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కారం అయితే తెలియచేస్తాను. నీకు తప్పకుండా విజయం ప్రాప్తిస్తుందని ఓపిగ్గా వేచి చూసావు బిడ్డ. నిజంగా నీకు అందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మనిషికి ఉండవలసినటువంటి లక్షణమే ఓపిక. ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది బిడ్డ. ఎక్కువగా నిరాశ చెందలేదు. కాకపోతే అనుమానమైనటువంటి పెనుభూతము నీలో రోజు రోజుకి ఎక్కువైంది. అది జరుగుతుందా, లేదంటే అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా అనేటటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి కోపం కూడా బాగా నీలో నిండుగా ఎక్కువైపోయే బిడ్డ. కాబట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల వల్ల మీ యొక్క కొన్ని మార్పులు, అలాగే నీ మనసులో కలిగేటటువంటి బాధలు, వాటికి మీరు ఏ విధంగా అయితే ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతూ ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. మనసారా విన్నాను. మీ జీవితం ఇప్పటి వరకు కష్టసాధ్యంగానే ఉన్నదని ఒప్పుకుంటాను బిడ్డ. చాలా సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు. దాని నుంచే నువ్వు జయించావు. అలాగే నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యని కూడా ఎదుర్కొంటున్నావు బిడ్డ. అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేసింది ఎవరు? మీ సాయే కదా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా కూడా నేను పలికెదను తల్లి. అసలు నీకు ఇవ్వకూడదంటూ ఏముందో చెప్పు. అయినా నా భక్తులకి ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మరీ చెప్పుకోనవసరం లేదు కదా. అసలు నీకు ఏం కావాలని నన్ను అడిగావు కదా బిడ్డ. ఇంకా దాని గురించి నువ్వు అనుమానం పడనవసరం లేదు. బాబా అనవసరంగా అక్రమంగా నా నుంచి లాక్కున్నటువంటి పత్రాలు, నాకు దక్కవలసినటువంటి నా ఆస్తులు వేరెవరూ తీసుకొని వారికి కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అనుమానిస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అది నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయినప్పటికీ వారిని నువ్వు ఏమీ కూడా శిక్షించకుండా వారిని మాత్రం చాలా సంతోషంగా రక్షిస్తూ వచ్చావు.
నన్ను మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చావు. కాకపోతే నాకు ఒకటే బాధ బాబా, నిజాయితీగా నేను కష్టపడ్డాను. నా కష్టాన్ని వేరెవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే. కాకపోతే నాకు దక్కవలసినటువంటి కష్టం, నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు దక్కితేనే కదా బాబా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకంటూ కూడా కుటుంబం ఉంది. నా వారు కూడా నా మీద గంపెడు ఆశలతో ఉంటారు. మరి వారికి కూడా దక్కవలసినటువంటి న్యాయం నేను చెయ్యవలసినటువంటి బాధ్యత నాపైనే ఉంది కదా బాబా. అలా కాకుండా పరులు ఇంకెవరికో ఇవ్వవలసినటువంటి అవసరం కానీ, అలాగే అంతటి ఓపిక సహనం కానీ నాలో లేవు తండ్రి. అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చినా కూడా అది చాలా మంచిదేమో. కానీ ఇలా కేవలం నా కోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం ఆనందం పొందాలి అనేటటువంటి దురాశతో వారు ఇన్ని రోజులుగా ఎంతో ఇబ్బంది నన్ను పెట్టారు. అది నీకు కూడా తెలుసు తండ్రి. నువ్వన్నీ చూస్తూ ఉన్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. నా సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా నీకు కనిపించడం లేదు కదా అని బాధపడుతున్నావు కదా తల్లి. నీకు కూడా ఒక మంచి సమయం వచ్చిందమ్మా. ఇక నుంచి నువ్వు కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. నీ భారం మొత్తం కూడా నేనే మోస్తాను. నువ్వు అది గమనించడం లేదు. వేలు పట్టి నడిపించినటువంటి నీ తండ్రిని, మీ గురువైనటువంటి నీ సాయి తండ్రిని ఇంతగా అనుమానించడం తగునా తల్లి? నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు. అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు. అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేజిక్కించుకుంటున్నారు. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేయాలి అనుకుంటున్నారు. అదే కదా తల్లి నువ్వు అడుగుతున్నది. వాళ్ళు మాత్రం నీకు సంతోషంగా కనిపిస్తున్నారు. అంతేగా, చూస్తూ ఉండు. ఎప్పుడైనా సరే చెడు ప్రస్తుతం అందరికీ కూడా ఆనందంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ముందు ముందు రోజుల్లో వారికి ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ, లేదంటే వారు దేని గురించి బాధపడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుందా అని మీ అందరికీ కూడా తెలియదు. కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుంది బిడ్డ. నీకు నేను అభయం ఇస్తున్నాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. నీకు దక్కవలసింది నీకు తప్పకుండా దక్కుతుంది బిడ్డ. నీకోసం అన్ని విధాలుగా నేను సిద్ధంగా ఉంచాను. క్షణం తీరిక తీసుకుని మరలా ఒకసారి ఈరోజు సాయంకాలం నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు బిడ్డ. అలాగే నా విభూదిని నుదుటిన ధరించు. చక్కగా సాయి రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కాసేపు కూర్చుని వెళ్ళు. ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ. ప్రశాంతంగా ఉండు. రేపు జరగబోయేటటువంటిది తప్పకుండా నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో, నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా కష్టం చేసి దాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటినన్నిట్లో కూడా మార్పించేలా చేస్తాను. తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని, అలాగే నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని నీ ముందుకు తీసుకువస్తాను బిడ్డ. అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరిచేస్తాను. కాబట్టి నన్ను నమ్ము. మీలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా రూపుమాపుతాను బిడ్డ. ఇది నీకు నిన్ను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను బిడ్డ. నీలో ఉన్నదంతా కూడా ఆందోళన, దుఃఖం వీటన్నిటిని కూడా తొలగించేస్తాను. నీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను బిడ్డ. ప్రశాంతమైనటువంటి మనసుతో నీకు తప్పకుండా మంచి చేస్తాను. ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతర్ధ్యానంతో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తావు కదా బిడ్డ. మనసారా ఒకసారి నన్ను పిలిచేటటువంటి పిలుపుకు బందీనై ఉండి నీవు చేసినటువంటి పనులకి అవసరమైనటువంటి సూచన నీకు ముందే తెలియపరుస్తాను. భక్తుడు నిజంగా విశ్వాసంతో, ఆర్తితో నన్ను పిలిస్తే చాలు, నేను ఎక్కడ ఉన్నా సరే పరుగున వస్తాను. నీకు రాబోయేటటువంటి ధనం త్వరలోనే నీకు వచ్చేలా చేస్తాను బిడ్డ. అంటే నువ్వు ఏదైతే ఒకరికి ధనం ఇచ్చి అది రాలేదని బాధపడుతున్నావో ఆ ధనం నీకు ఏదో ఒక రూపంలో అందించే బాధ్యత కూడా నాదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు బిడ్డ. అలాగే నువ్వు కోరుకున్నది కేవలం నీకు దక్కవలసినటువంటిది, నీ ఆస్తిని నీకు తప్పకుండా నీకు దక్కిస్తాను. పత్రాలతో కూడినటువంటి పని విజయవంతమయ్యేలా చేస్తాను బిడ్డ. మరొకసారి నీకు మాటిస్తున్నాను, ధైర్యంగా ఉండు. అంతా నీ సాయి తండ్రి చూసుకుంటాడు బిడ్డ. నీకు మంచి జరిగేలా చేస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.